సార్ ఈ రోజున ఇంత చిన్న పల్లెటూరులో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం రావడం అసలు ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వంలో కానీ లేదా గతంలో లేని ఒక వైభవం చూస్తున్నాం అని చెప్పి అందరూ చెప్తున్నారు. స్థానికంగా మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయము, వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఇంకొకటి చేసినా కష్టపడే వ్యక్తి కావాలి. కష్టపడే వ్యక్తుల్లో ఈవేళ కుటుంబ సభ్యుల్లో నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడే నైజం. పవన్ కళ్యాణ్ గారు కూడా పొలంలోకి వెళ్ళేటప్పుడు పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు, మోడీ గారు కూడా పనిచేస్తారు. పనిచేసే నైజం ఉన్నవాడికి పనిచేసే మనుషులకి తాలూకా బాధ, కష్టం, సుఖం తెలుస్తాయి. దానివల్ల ఇలాంటి ఒక వెనకబడిన ప్రాంతంలో, ఈ నక్కపల్లి ప్రాంతంలో ఒక మంచి ఫ్యాక్టరీ పెడితే సాధారణమైనటువంటి రైతులు, పేద కుటుంబం వాళ్ళు ఏదో ఫ్యాక్టరీలో 10,000 5,000 రూపాయలు అయినా సరే వస్తే హ్యాపీగా వాళ్ళ జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కష్టానికి సంబంధించినటువంటి మ్యాటర్ తెలిసి కనుక ఉండాలి. దీనివల్ల కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు శుభ్రంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉండాలంటే సింగపూర్, మలేషియాల కన్నా తలదన్న విధంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ దాదాపుగా అంటే గత 5 ఏళ్లలో ఎంతో మంది యువత పక్క జిల్లాలకో లేకపోతే వలసపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా పనులు లేక ఉన్న చిన్నగా ఫార్మా కంపెనీలు కూడా స్థానికులకి అవకాశాలు ఇవ్వట్లేదు అన్నారు. కానీ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ పరిశ్రమ పూర్తయిన తర్వాత 60% ఉద్యోగాలు స్థానికులకి ఇస్తా అని చెప్తున్నారు. నమ్మచ్చు అంటారా ఆవిడ మాటలు? ప్రభుత్వం చెప్పిన విధానాల్లో ఏ ఒక్కటి తేడా రాదు. స్థానికంగా ఉన్న వాళ్ళకి 60% ఇస్తారు. ఆ తర్వాత నాన్ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏమన్నా 25% ఎంతో ఇస్తారు. మిగతా అదర్ రాష్ట్రాలకు 5% ఇచ్చుకుంటూ వెళ్తారు. అది గవర్నమెంట్ ఫార్ములా. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్సెంటేజ్ వైజ్గా ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, జిల్లాకు వచ్చేసరికి ఎంత ఇవ్వాలి, స్థానికంగా ఎంత ఇవ్వాలన్నది వాళ్ళు కంపల్సరీ డిసైడ్ చేస్తారు. చాలా మేధావులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా మేధస్సుని అలాంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో మళ్ళీ పుడతాడని మాత్రం మనకు నమ్మకం ఉండదు. ప్రధానంగా లోకేష్ గారు యువనాయకుడిగా, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారో దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు తేవడానికి, పెట్టుబడి తేవడానికి ఆయన ప్రయత్నాలు కానీ లేకపోతే ఇస్తున్న రాయితీలు కానీ వీటి మీద మీ కామెంట్ ఏంటన్నా? సార్, లోకేష్ బాబు గారి ఉద్దేశంలో ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. అనుకున్న దానికన్నా 10 to 20% ఎక్స్ట్రా శాలరీలు ఇస్తారు తప్ప తక్కువగా ఎవరు ఎక్స్ట్రా జాబ్ క్యాలెండర్ తీస్తారు కానీ తక్కువ తీయరని తెలియజేస్తున్నాం. నా పేరు శంకర్ శ్రీనివాస్ అండి. పాయగ్రబి నియోజకవర్గంలో ధర్మవరం అగ్రహారం. ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంటే వంగలపూడి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ప్రాంతం పాయగ్రబి నియోజకవర్గంలోనండి బాగా నిరుద్యోగులు ఎక్కువ అండి. మేము వలసలకు వెళ్ళిపోయే వాళ్ళం అండి. అలాంటిది ఈ రోజు 70-80 వేల మందికి మాకే కాదండి, మా పిల్లలు, మా తర్వాత తరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం, ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అంటే చిన్న పని కాదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. చాలా మేము అందరం కూడా 3 పూట్ల కూడా భోజనం తినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వలసలకు వెళ్లకుండా ఇక్కడ పనులు చేసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నాం. దానికి రుణపడి ఉంటాం సార్. చాలా మంది యువత పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు మీరు అన్నట్టుగా పని లేక, ఉపాధి లేక చాలా మంది వలసలే పరిస్థితి నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన అని లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఎత్తగా హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ నిర్మాణం జరగడం, దానికి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ముందుకు రావడం ఏమనిపిస్తుంది అంటారు? ఏంటి గతంలో హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇలా వలసలకు వెళ్ళి చేసుకుంటూ వెళ్ళండి. ఈసారి ఈ ప్రాంతాలకి వలసలు ఇక్కడికి వస్తారండి జాబుల కోసం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మన లోకేష్ గారి కృషి, మా చంద్రబాబు నాయుడు గారి దీనివల్ల 10 మంది కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకొని బాగుపడే అవకాశం ఉందని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిరుద్యోగుల తరపున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీకు నమ్మకం ఉందా అంటే ఈ స్టీల్ ప్లాంట్ లో అనిత గారు చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు, స్థానిక యువతకు పెద్దపీట వేస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. ఆ నమ్మకం మీకు ఉందా? ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా మాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే మాట ఇచ్చారంటే మాటకి కట్టుబడి ఉండే తత్వం అనిత మేడం గారు. అనిత గారు మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారండి. ఖచ్చితంగా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అనితా మేడం గారు మరీ ముఖ్యంగా ఆమె మాకు నమ్మకం ఉందండి. నిరుద్యోగులందరూ కూడా ఈరోజు జై హో అనిత, జై హో లోకేష్ బాబు, జై చంద్రబాబు అంటున్నారండి. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో చూసాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఉన్నాను విన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహాగా యువతకు ఉద్యోగాలు కల్పించాలి, లేకపోతే ఏదైనా పెట్టుబడి తేవాలి అనే ప్రయత్నాలు మీకు ఎక్కడైనా కనిపించినాయి అన్న? సార్, చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఉద్యోగాలకి కల్పించుకోవడంలోని చంద్రబాబు నాయుడు గారు దిట్టండి. దీన్ని అవకాశం తీసుకొని అనిత మేడం గారు కృషి చేసి దగ్గరుండి ఈ కంపెనీ కాదండి చాలా కంపెనీలు తీసుకురావడం ఈ యొక్క జరుగుతుందండి. చూడండి, యువత తండోపతండాలుగా స్వచ్ఛందంగా కథలు వస్తున్నారండి. వీళ్ళు నెక్స్ట్ తరానికి, భావి తరానికి వీళ్ళందరూ ఉద్యోగులండి. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు.
చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిలో చూడండి చిరునవ్వు. ఆ వచ్చే అమ్మాయి చూడండి, ఈ నెక్స్ట్ వచ్చేది నా జాబ్, నా పిల్లల భవిష్యత్తు అని చెప్పి నవ్వుతూ వస్తున్నారు. వీళ్ళందరి తరపున కూడా అనిత మేడం గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనసు పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. చివరిగా లోకేష్ గారి కమిట్మెంట్ ఎట్లా కనబడుతుంది అంటే ఆయన ఒక యువ నాయకుడిగా నేను ఉద్యోగాలు కల్పిస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ఇంత పెద్ద పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన కృషి గారు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు? గతంలోని ఈ ఐటీ మినిస్టర్ని చూసామండి, కోడిగుడ్డు మినిస్టర్ని చూసాం, కానీ ఇతను మాటలు చెప్పే మనిషి కాదండి, పని. ఇక్కడ చూడండి ఎంతమంది హర్షధ్వనాలతో ఇంత స్వచ్ఛందంగా ఇంతమంది యువత వస్తున్నారంటే కేవలం నారా లోకేష్ బాబు గారి మీద ఉన్న ధైర్యం, నమ్మకం, భరోసా. ఈ రోజు ఇంతమందికి ఈ ఒక కంపెనీ 1,60 కోట్ల కంపెనీ లక్ష్మీ మిట్టల్ అనే కంపెనీని తీసుకురావడం అంటే చిన్న పని కాదండి. మాటలు చెప్పే మంత్రి వేరు, పని చేసే లోకేష్ బాబు గారు వేరు. కాళ్ళు ఎగరేసుకొని చెప్తున్నామండి, లోకేష్ బాబు గారి మీద మాకు నమ్మకం, ధైర్యం ఉంది. మొత్తం మీద సంతోషం వ్యక్తం సంతోషం, ఒక సంతోషం కాదండి, నేను సంతోషం కాదండి, నా పిల్లలు, నా తర్వాత తరం అందరూ కూడా సంతోషపరుస్తున్నాం. జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై చంద్రబాబు గారు, జై అనితమ్మ. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన విషయంలో పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది యువకులు పలు రాష్ట్రాలు లేదంటే ఒక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఏ కంపెనీ లేకపోవడం వల్ల చదువుకున్న విద్యార్థులందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ పని చేసుకుంటున్నారు. అయితే భగవంతుడి దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతోని అనితమ్మ గారు యొక్క ఆధ్వర్యంలో ఎంతో అభిమానంతో అనితమ్మ గారి మీద ఉన్న నమ్మకంతో పాయకరావు నియోజకవర్గాలన్నింటిలో వెనకబడి ఉన్న పాయకరావుపేట నియోజకవర్గానికి ఈరోజు అనితమ్మ గారి చొరవతో ఈ యొక్క ఆసిల్మేట్ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, అలాగే ప్రజానీకం తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆసిల్మేట్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి చదువుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఒక 20-30 కిలోమీటర్ల దగ్గరలోనే ఉపాధి దొరుకుతుంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మారబోతుంది కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టుగానే ఇక్కడ నుంచి చాలా వరకు వలసపోయే పరిస్థితి ఉంటుంది. చదువుకున్న వాళ్ళంతా కుర్రోళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత పంటలు లేకపోతే ఒక మత్స్యకార వృత్తులే తప్ప ఇంకేదైనా గొప్పగా చెప్పుకోవడానికి గత 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా? వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు ఏమైనా జరిగిందా? గత 5 ఏళ్ళలో చూస్తే కనీసం ఒక దారం పువ్వు పని చేయడానికి కూడా విద్యార్థులు చాలా నిరుత్సాహపడిపోయి డేలా పడిపోయారు. ఇంక చదువుకున్న యువకులందరూ చాలామంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసపోయి అవుట్ ఆఫ్ కంట్రీల్లో కూడా పాస్పోర్ట్లు చేయించుకొని ఎంతోమంది పోయి చాలా ఇబ్బందులు పడి అక్కడ నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంపెనీ రావడం వల్ల విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. సో లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో యువతకు ఉద్యోగాల రూపకల్పనే మా ప్రధాన ఉద్దేశం, 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేస్తామన్న వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం ఈ రోజున జరుగుతున్నాయి అంటారా? వాళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు 100% యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారితో కలిసి మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందండి. ఆ రోజు మా అనితమ్మ గారి ఆధ్వర్యంలోని హలో లోకేష్ ప్రోగ్రాంలోని రానున్న రోజుల్లో యువకులందరికీ 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పి ఆ లోకేష్ గారు ఆ రోజు అందరికీ, యువకులందరికీ, విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. అదే దిశగా ఈరోజు చూస్తే అనేక మెగా డిఎస్సి దగ్గరలోనే మెగా డిఎస్సి తీసి ఉన్నారు. అలాగే పోలీస్ శాఖలో కూడా అనేకమైన ఉద్యోగాలు తీసుకున్నారు. ఆ దిశగానే ఈరోజు మా పాయకరావుపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఇంత అద్భుతంగా శంకుస్థాపనకి అధిరాది మహాశయులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాయకరావుపేట నియోజకవర్గానికి తరలి రావడం పాయకరావుపేట నియోజకవర్గ వాసిగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి. సో లోకేష్ గారు మీరు అన్నట్టుగా యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీతో పాటు జాబ్ క్యాలెండర్ ఏదైతే విడుదల చేస్తున్నారో మన ఉగాది కూడా ఆయన జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. దాని మీద నీ కామెంట్ ఏంటో? మన ఉగాది చూస్తే మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది అనేది కొత్త సంవత్సరం యొక్క వేడుకలతో సమానం అండి. అలాంటి ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రజలు అందరూ సంతోషాలు పంచుకుంటున్న సమయంలో అదే రోజున నారా లోకేష్ గారు ఈ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద సంతోషమేనా? ఇక్కడ మీకు అసలు అనుకోని ఒక పెద్ద భారీ పరిశ్రమ ఇక్కడికి రావడం, మీ యువత అందరికి కూడా స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇవ్వడం, నమ్మకం ఉందా మీకు మీ స్థానికులకి ఉద్యోగాలు వస్తాయని? 100% అండి. సంతోషం అంటే అసలు నియోజకవర్గం రాష్ట్ర ప్రజలకి ఏ రకమైన సంతోషం ఉందో తెలియదు, కానీ మా అనితమ్మ గారి ఆధ్వర్యంలోని పాయకరావుపేట నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అందరూ చాలా సంతోషం వెలిపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అనేక మంది వేల సంఖ్యలో గ్రామాల నుండి ప్రజలు తరలి వస్తున్నారండి. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నేనైతే పీజీ చేశాను సార్. నా పేరు తిరునాథు. అయితే ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు పట్టణీకరణలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే
ఉపాధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి ఉంది. దీని యొక్క అభివృద్ధి సుమారు 30-40 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. కాబట్టి ఈ పరిశ్రమ రావడం అనేది ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. సో మీరు అనుకున్నారా సార్ ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి వస్తుంది అంటే? లోకేష్ గారు యువగళం పాదయాత్రలో చెప్పారు ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనే మా కూటమి ప్రధాన లక్ష్యం అని. అట్లాగే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి 16,000 మెగా డిఎస్సి పోస్టులు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ, అవి కాకుండా ఇలా పెద్ద పెద్ద పరిశ్రమలు తేవడం కానీ వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంది సార్? ప్రధానం నిజం చెప్పాలంటే ఎవరు ఊహించుకోలేదు ఇంత పెద్ద ప్రాజెక్టు మా ప్రాంతానికి వస్తుందని అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఊహించుకోలేదు. ఇది కల నిజమో తెలియనట్టుగా ఈ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం, ఎంత అద్భుతంగా అభివృద్ధి జరగడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పటికే మన రాష్ట్రంలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు నిరుద్యోగత ఎక్కువ ఉంది. ఇది ఎక్కువగా ఈ ఉపాధి ఇవ్వడం వల్ల చాలా వరకు భర్తీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంతటి పెద్ద పరిశ్రమ తీసుకొచ్చినటువంటి లోకేష్ గారు కావచ్చు, నెక్స్ట్ ముఖ్యమంత్రి సిబిఎన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మోదీ గారికి కూడా మా ప్రాంత ప్రజల నుంచి, మా యువకుల నుంచి, ముఖ్యంగా యువకుల నుంచి, నిరుద్యోగుల నుంచి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. సో సుమారు 1,00,000 ఉద్యోగాల రూపకల్పన అనుకుంటున్నారు అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు పెద్దపీట వేస్తాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వంగలపూడి అనిత గారు చెప్పిన మాట ప్రకారం స్థానికతకి ఎక్కువ అవకాశం ఇచ్చే నమ్మకం ఉందా మీకు? మాకు వస్తాయి ఉద్యోగాలు? 100% ఉంది. ఎందుకంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారు మినిస్టర్ అయిన కాడి నుండి కూడా ఈ ప్రాంతం నాటి నుంచి నేటి వరకు కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. అది మాటల్లో కాదు చేతల్లోనే జరుగుతుంది. ముఖ్యంగా ఇంత ప్రాజెక్టు ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చారో 100% నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా ఆ విధంగా మేడం గారు కూడా ఈ ప్రాంతాన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి మేము మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరిశ్రమ ప్రారంభమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువతకి ప్రధాన అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారా? అట్లాగే ఇప్పటి వరకు ఉన్న మీ పనులు ఏంటన్నా, ఏం చేస్తుంటారు మీరు అసలు ఎక్కువగా? అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఏంటంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి చదువు మధ్యలోనే ఆపేయడం, 10, 11, 12 చదివిన తర్వాత ఆపివేసిన తర్వాత వాళ్ళు వేటకి వెళ్ళిపోవడం, లేకపోతే సరైన పని లేకుండా వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం లేకపోవడంతో చాలామంది నిరాశతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి పరిశ్రమ రావడం వల్ల వాళ్ళకి చాలా ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికీ కూడా ఈరోజు ఇటువంటి పెద్ద కంపెనీ రాష్ట్రంలోనే నిజంగా దేశంలోనే చెప్పుకోదగ్గటువంటి పారిశ్రామిక ప్రాంతంగా ఈవేళ పాయకరాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే నిజంగా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరి ఆ ఆశయాలతో ఈవేళ దేశం మొత్తం గర్వించదగ్గటువంటి స్టీల్ ప్లాంట్ అతిపెద్ద పారిశ్రామిక కంపెనీ ఇక్కడికి రావడం అనేది మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇంత చక్కని కంపెనీ రావడానికి, ఇంతమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కంపెనీ మా ప్రియతమ నాయకురాలు మా అనితమ్మ గారు ఆధ్వర్యంలో, మా రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితమ్మ గారి ఆధ్వర్యంలో ఈవేళ మాకు ఈ కంపెనీ రావడం అనేది చాలా సంతోషపడ్డ విషయం. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఈ పాయకరాపేట నియోజకవర్గం అనేది ఉద్యోగపరంగా కానీ, నెక్స్ట్గా ఆర్థిక పరంగా కానీ వెనకబడి ఉన్న ప్రాంతం. అలాంటిది మా ప్రాంతాన్ని మా అనితమ్మ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనితమ్మ గారు హోంమంత్రి అయిన దగ్గర నుండి కూడా మా ప్రాంతం మీద, పాయకరాపేట నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలోని ఈ నక్కపల్లి మండలానికి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి మా రాష్ట్రంలోని అలాగే మన దేశం అందరికీ చెప్పుకోదగ్గటువంటి మంచి ఆలోచన కలిగజేశారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చుట్టుముట్టుగా మొత్తం మీద ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. దీనికి చాలా సంతోషపడుతున్నాం. నేను బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ టీచర్ ట్రైనింగ్ అని చేశాను. అయితే మాకు ఇంత ఆల్రెడీ నేను ఉద్యోగం చేస్తున్నాను ఫార్మా కంపెనీలోనే. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వీరందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క కంపెనీ ముందుకు వస్తుందని, ఈ యొక్క కంపెనీ ద్వారా ఇలా ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ కంపెనీ దోహదపడుతుందని, ఇంత చక్కని కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజలందరికీ, ఈ ప్రాంత భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా అనితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో నక్కపల్లి మండలంలో ఈ వాతావరణం, ఈ ఖాళీ స్థలంలో మనకి అతిపెద్ద పరిశ్రమ రావడం చాలా గొప్పతనం. ఎందుకంటే మన నియోజకవర్గం వెనకబడి ఉన్నటువంటి
నియోజకవర్గం కాబట్టి ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అందువల్ల మనకి ఇక్కడ ఈ పరిశ్రమ రావడం మాకందరికీ కూడా మన నియోజకవర్గంలో అందరి మండలానికే కాదు నియోజకవర్గం మొత్తం ప్రజలందరికీ కూడా మంచి శుభ కార్యక్రమం. ఎందుకంటే ఎక్కువ యువతలు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య తీరుతుంది. మన చంద్రబాబు నాయుడే కాదు మన నారా లోకేష్ గారు యువకులలో పాదయాత్ర చేసి యువకులందరికీ కూడా హామీ ఇచ్చి అది దానివల్ల మన నియోజకవర్గం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం రావడం మనకి ఇక్కడ పరిశ్రమలు రావడం మన నారా లోకేష్ గారు మరి తెచ్చినటువంటి పరిశ్రమలకి యువతకు మంచి ఉద్యోగావకాశాలు కలగడం ఇదంతా మన అనితమ్మ గారి సెలవు కూడా ఉంది. ఆయన ముందంజ కూడా ఉంది. అలాగే మన పార్లమెంటు నియోజకవర్గ సీఎం రమేష్ గారి కూడా కృషి ఎంతో ఉంది. అందువల్ల వాళ్ళందరి వల్ల కూడా మనకి ఇక్కడ ప్రాంతంలో పరిశ్రమలు రావడం మనందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు కలగడం చాలా సంతోషకరం. అనకాపల్లి జిల్లా గ్రామంలో జరుగుతున్న మహాసభకి వేడుక ఒక పండగ అన్నమాట. ఈ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రోజు 65,000 మందికి ఉద్యోగాలు మరి అదే విధంగా విద్యాశాఖ మంత్రిగా చేస్తున్న నారా లోకేష్ గారు పిల్లలందరికీ కూడా విద్యను అందించి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి అందరికీ కూడా విద్యాదానం గురించి ఎన్నో ఉపవాసాలు చేశారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయం కృషితోని ఇటుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి, మన గ్రామంలోనే ఇలా జరుగుతుంది కాబట్టి అందరికీ ఉద్యోగాలు కావాలని కుర్రాలు యువత అందరూ కూడా ఉద్యోగాలని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనికి అందరూ కూడా ఈ రోజు పండగ కాదు ఒక వేడికి జరుగుతుంది. సో 1,00,000 ఉద్యోగాల రూపకల్పన అంటున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా కూడా భారీ పెట్టుబడితో ఈ రోజున ఇక్కడ ఈ నిర్మాణం జరగడం కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి తగ్గట్టుగా పరిపాలన జరుగుతుంది అనుకో. సూపర్ జరుగుతున్నదండి అన్నట్టుగానే ప్రతి పని కూడా చేస్తున్నారు. మా యొక్క టీడీపీ అని కాదండి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, టీడీపీ అని కాదండి కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందంజలో ఉండి ప్రజలకంటే ఏది కావాలంటే ఆ యొక్క పనితీరుని ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. ముందుగా ఏ పని కావాలన్నా సరే సచివాలయాల పని కానీ ఒక ఇల్లులు కానీ ప్రతిదీ కూడా విద్య గురించి కానీ పిల్లలకి మెయిన్గా పిల్లల గురించి కానీ శుభ్రంగాను వసతి ఇప్పించి భోజనాల పథకాలు కానీ ప్రతిదీ కూడా ముందుగా ఉండి అన్నీ కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం. సో ఇంతమంది తరలి వస్తున్నారంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా వరకు కూడా అంతా పేదవాళ్ళేనన్నా. సో వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారంటారా లేకపోతే ఏమన్నా? లేదండి, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళే. ఒక పార్టీ పరంగా కాదండి, వాళ్ళ యొక్క సంతోషం గురించి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ఆనందపడి అందరికీ ఉద్యోగాలు ఇస్తారన్న ఆలోచనతోని ఇప్పిస్తారని ఉన్నది కాబట్టి ఆ విధంగా పండగ కింద చేస్తున్నారు. ఇక్కడ పండగ కాదండి, పండగ చేయలేదు, పండగ అని భావించి వస్తున్నారు. ఇది పండగ కాదండి. ఈ యొక్క కూటమి తాలూకా ప్రభుత్వం తాలూకా యువజన సంఘం అంతా కూడా యూత్ అందరూ కూడా మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్. అనుకోలేదు సార్, ఇప్పుడు అనుకోలేదు. మొన్న ఇప్పుడు అభివృద్ధి సంధితుందని మన చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పాడు. అభివృద్ధి మాత్రం 6 కోట్ల మందికి కూడా ఉపకారం చేస్తారని మరి కోరుకుంటున్నాను సార్. సో అట్లాగే అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా మంది యువతంతా పక్కన జిల్లాలకో లేకపోతే ఇతర ప్రాంతాలకో వలస వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. సరిగా 60,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని నాకు నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉన్నది కానీ మంచి పనులు చేస్తారని మంచి ఉద్యోగాలు చేస్తారని రాబోయే జనాలకి ఇబ్బంది రాకుండా కుర్రాలందరూ ఊతికల్లా ఉద్యోగాలు చేసినందుకు మరీ కోరుకుంటున్నాను సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి ఏమైనా మీ ఊరికి ఏమైనా వచ్చినాయి పరిశ్రమలు? ఇట్లా లేదు సార్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేయలేదు సార్. మళ్ళీ నేను వస్తాను నేను ఏదో ఉద్ధరిస్తాను అంటున్నాడు. ఇంకోసారి నమ్ముతారా? అంతా ఉంటుంది సార్, అంతా ఉంటుంది మాయ. 3 సార్లు గెలాలని మరీ కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు ఇంకోసారి 3 సార్లు గెలాలని. అప్పుడు అభివృద్ధి బాగా పిల్లలతో సగా అభివృద్ధి అయిపోద్ది అందరికీ కూడా మరీ కోరుకుంటున్నాను సార్. 3 సార్లు గెలాలని. మీలాగా కూడా మహిళలు కూడా ముందుకొచ్చి ఏదైనా ఉద్యోగాలు చేయాలి అంటే ఇప్పటి వరకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేవండి. ఒకటి ఓన్లీ రైలు కంపెనీ అని ఉంది, అది కొంతమంది వెళ్తారండి, అదేనండి ఇక్కడ ఇంకే మిగతా ఏవి లేవండి. వ్యవసాయ కూలీలుగా తర్వాత చెరువు పనులు ఉన్నాయి కదండి, గవర్నమెంట్ తరఫున ఉపాధి పనికి చేసుకుంటున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ చెప్పినట్టుగా వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి, యువతకి ఎక్కువగా వాళ్ళ పనులు కల్పించాలని చెప్పి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు చాలా మందికి మరి కోట్లాది కొలది ఉద్యోగాలు ఇస్తామనేసి హామీ ఇచ్చారండి. అలాగే నిర్మాణం చేస్తున్నారండి అనుకున్నట్టు ప్రభుత్వం చెప్పి. నమ్మకం ఉందండి, మరి నమ్మకం ఉందనేసే కదా. జగన్ గారు ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండే? ఇట్లాంటిది ఏమైనా ఫ్యాక్టరీ కానీ ఏమైనా పరిశ్రమలు తేవడం కానీ ఏమైనా జరిగిందా? లేవండి, మరి లేవు.
రోడ్ల నిర్మాణం కూడా బాగాలేదండి. ఇప్పుడు రోడ్లు కూడా బాగానే వేస్తున్నారండి ప్రభుత్వం. మా సైడ్ నర్సీపట్నం రోడ్డు కూడా మామూలుగా కాంట్రాక్ట్ అది వచ్చింది, రోడ్లు కూడా అవుతున్నాయండి. అనిత గారు, వంగలపూడి అనిత గారు, ఆవిడ ఖచ్చితంగా మాకు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలండి, మా యువతకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆవిడ గట్టిగా పట్టుబట్టి ఈ రోజున ఉద్యోగాలు ఈ ఫ్యాక్టరీ కల్పించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మరి అన్ని మాకు అనిత గారు చెప్పినట్టుగా అందరికీ ఉద్యోగాలు అవి ఇస్తున్నారండి, బాగానే చేస్తున్నారండి. మేమే చెప్పేది ఏముందండి, అనిత గారి వల్ల ఇది అంతా డెవలప్ అంతా అవుతుంది. అలాగని మా ఊరు రాజుగారు కూడా ఎంపీటీస్ అది ఉన్నారు కదా, నది గారు అది నవీన్ రాజు గారు అందరూ కూడా కలిసి అందరూ బాగానే చేస్తున్నారు అందరికీ. ఇప్పుడు అందరూ కూడా ఏంటో కోరుకుంటున్నా అంటే మా అందరినీ చాలా మంది ఉద్యోగాలు లేకుండా చాలా మంది చదువుకుని అందరూ పక్కన ఉన్నారు, అందరూ కూలిపల్లికి వెళ్తున్నారు. వాళ్ళకి అందరికీ జాబులు రావాలని కోరుకుంటున్నామండి. డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ మేము జాబులు వస్తాయని హామీని ఇచ్చారండి, అలాగే జరుగుతాయని చేస్తున్నారండి. మరి మా సైడ్ ఎక్కువగా డిగ్రీలు చదువుకొని ఇంటర్ చదువుకున్న స్టూడెంట్లు అయితే చాలా మంది ఉన్నారండి, నిరుద్యోగులు అవి ఉన్నారండి. వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు అవి వస్తాయనేసి మేము ఆశపడుతున్నామండి. అన్నమాట ప్రకారం చేస్తున్నారంటారా? అంటే ఈ రోజున ఎన్నో రకాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా రోడ్లు గత 5 ఏళ్లలో రోడ్లు కూడా పడిన పరిస్థితి చాలా ఇబ్బంది ఉన్నాయండి. రోడ్ల ఇబ్బంది అయితే చాలా వరకు మా సైడ్ అయితే బాగా పోయి ఉన్నాయండి. అవి కొద్ది వరకు కాంట్రాక్టుల ద్వారా చేస్తున్నారండి, అవుతున్నాయండి, ప్రభుత్వాలు అవుతున్నాయండి. రోడ్ల నిర్మాణం అయితే బాగా జరుగుతుంది. మరి సంతోషంగా ఉందండి, బాగా సంతోషంగా ఉందండి. మాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, పిల్లలకు ఉపాధి కల్పిస్తే చాలు. పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తే ఇంట్లో కుటుంబానికి ఆసరా అవుతారు. అంతే సార్, అంతే సార్. ఇప్పటి వరకు అసలు ఏంటి మీ పిల్లలు కానీ పెద్ద చదువుకున్న కుర్రోళ్ళతో ఏ ఉద్యోగాలు చేశారు? మా పిల్లలు ఐటీ చేశారండి, వేరే కంపెనీలో చిన్న కంపెనీల్లో చేస్తున్నారండి. మాకు ఈ కంపెనీలో ఉపాధి కల్పిస్తే చాలండి. మీ పిల్లలు ఏం చదివారు? మా బాబా బీటెక్ చేసిందండి, మా బాబా బీటెక్ చేసిందండి. ఇప్పుడు జాబ్ అది లేదు, ఖాళీగానే ఉంది ఇంట్లోనే. ఇంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది, ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని ఉందండి. మాకు సీఎం చేస్తారని కూడా నమ్మకం ఉందండి. మాలాంటి పేదల గురించే కదండి అయినా ఎంత బాధపడుతున్నారు. అతనికి మేము ఏనాడు రుణపడే ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతిసారి అదేనండి లేబర్ గురించి అండి, మా లేబర్ గురించి అండి ఆయన. అట్లా లోకేష్ గారు కూడా ఈ రోజున యువ నాయకుడిగా ఆయన పనితీరు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. అందుకే మళ్ళా కూడా అయినా రావాలని మొక్కుంటున్నాడు మేము సీఎం కింద, మేము అయినా ఏడుకుంటాం. అందరికీ సంతోషకరమైన ఆనందమైన వార్త ఇది. దిక్కులేని వాళ్ళకి దారి చూపెడుతున్నాడని మా ఆనందం కోసం మేము ఈ సభకి రావడం ఇది అయ్యింది. అనుకున్నారా మీరు ఇక్కడికి ఇంత పెద్ద పరిశ్రమ వచ్చిందని? అనుకోలేదు, జీవితంలో అవుతుంది అని అనుకోలేదు. మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రామారావు గారు ఉన్న కాడి నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇప్పుడు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు ఇక్కడ పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తారు ఏంటి? ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో మీ అందరికి అంటే పిల్లలందరికీ కూడా ఇక్కడే ఊళ్ళోనే ఉండి చక్కగా ఉద్యోగం చేసుకునే సంతోషకరమైన వార్త అనుకోవచ్చా ఇది? అనుకోవడమే కాదు, మరీ ఆనందమైన వార్త ఇది. పిల్లలు అంతా కూలీ నాలి చేసుకుని కుటుంబాలమై ఈ రోజుని ఇంత పరిశ్రమ వస్తుంది అంటే మాకు ఆనందకరమైన ఆనందంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీటీస్ గారు అందరూ కలిసి ఇంత ఏడుగు చేస్తారని మేము ఎప్పుడూ లైఫ్ లో అనుకోలేదు. మాకు చాలా ఆనందకరమైన వార్త ఇది. సో మీకు తెలుసు కదమ్మా, విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి తెలుసు, గాజువాక ఎంత అభివృద్ధి చెందిందో ఇది అంతే చెంది మా పిల్లల భవిష్యత్తులో బాగుండాలి, వాళ్ళకు దారి దొరకాలని ఆనందం పడుతున్నాం. ఇక్కడ మనకి మంచి అవకాశం ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు అయితే. పిల్లలు పెద్దలు ఎవరికైనా మంచి ఉపాధి కల్పించారు అందరికీ. ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు గారు ఏదైతే చెప్పాడో ఉద్యోగాలు కల్పిస్తాం, యువతకు పెద్దపీట వేస్తామని చెప్పినట్టుగానే ఇక్కడ ఇంత పెద్ద పరిశ్రమ రావడం ఎట్లా అనిపిస్తుందమ్మా? నిజంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారంటారా? చేస్తున్నారు, కంపల్సరీ చెప్పినవన్నీ జరుగుతున్నాయి. పథకాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఉద్యోగాలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే బాగానే జరుగుతుంది, చేస్తున్నారు. అలాగా పిల్లలకి ఎంతో మంది ఖాళీగా ఉన్న పిల్లలు కూడా ఉపాధి కల్పించారు. ఇలాగే చాలా మంది పేదవాళ్ళు అంటారు అందరున్నారు కదా, దీన్ని బట్టి నిరుద్యోగులు అంతా ఉద్యోగస్తులు అవుతారు. సో సంతోషమేనా? సంతోషమేనండి. అలాగే లోకేష్ గారు యువ నాయకుడిగా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా? లోకేష్ గారి పనితీరు కూడా చాలా బాగుంది సార్. సార్ అయితే మటుకి ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏం ఉండాలో అని వార్డుల వారిగా పరిశీలించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం, మొన్న ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు, చూసారమ్మా? గత ప్రభుత్వంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయా మీ గ్రామానికి? మీ చుట్టుపక్కల అనకాపల్లి కానీ లేకపోతే ఇక్కడ నక్కపల్లి కానీ
ఏమన్నా ఇట్లాంటి ఒక పరిశ్రమ వచ్చింది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా గత 5 ఏళ్లలో? గత 5 ఏళ్ళు అయితే ఏం లేదు. ఇప్పుడైతే మరి బాగానే చేస్తున్నారు. పరిపాలన అయితే బాగానే ఉంది. పిల్లలు కూడా ఉద్యోగాలు రావడం చేయడం, ఖాళీగా ఉన్న పిల్లలు కూడా ఏదో ఒక వ్యాపారాలు చేయడం ఉపాధి కల్పిస్తున్నారు. డ్వాక్రా మహిళలు కూడా లోన్లు 2 లక్షలు 5 లక్షలు అలా లోన్లు ఇచ్చి వాళ్ళకి వ్యాపారాలు పెట్టుకోమని బిజినెస్ చేశారు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే స్థితికి బాగా ఎదిగారు అన్నమాట. సో సంతోషమేనమ్మా మీకు ఇంత పెద్ద పరిశ్రమ రావడం. ఇక్కడ అది కూడా ఇంత చిన్న పల్లెటూరులో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి రావడం అనేది సంతోషమేనా? సంతోషమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.